A PYQ from ECET 2026 అండి. The equation of straight line passing through the point of intersection of the lines 2x minus 3y equal to 18, 3x minus 2y equal to 17 and perpendicular to the line 3x plus 5y minus 10 equal to 0 is అని అడిగాడండి. చూడండి కింద డయాగ్రామ్ క్వశ్చన్ మార్క్ కనపడుతుంది, ఆ లైన్ మనం కనుక్కోవాలి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆ టూ లైన్స్ సాల్వ్ చేయాలండి. 2x minus 3y equal to 18 లైన్ని, అదేవిధంగా 3x minus 2y ఈక్వల్ టు 17 లైన్ మనం సాల్వ్ చేద్దాం. అయితే ఎలిమినేషన్ మెథడ్ ఫాలో అవుదాం. ఫస్ట్ ఈక్వేషన్ ఇంటూ 3 చేద్దామండి. అప్పుడు 3 2 6x minus 9y ఈక్వల్ టు 3 18 54 అవుతుంది. సెకండ్ ఈక్వేషన్ 2తో మల్టిప్లై చేద్దాం. అప్పుడు 6x minus 4y ఈక్వల్ టు 54 అవుతుంది. ఇప్పుడు 6x క్యాన్సిల్ చేయొచ్చండి. సబ్ట్రాక్ట్ చేసి ఈక్వేషన్స్ని చేస్తున్నప్పుడు 6 క్యాన్సిల్, -9 + 4 -5 ఈక్వల్ టు 20. సో y ఏమో మనకి -4 అవుతుందండి. సో y వాల్యూని మనం ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 3x minus 2 of -4 ఈక్వల్ టు 17 అండి. ఆ విధంగా మనకి x వచ్చేసి 3 వస్తుందండి. x వాల్యూ 3 వస్తుంది. సో ఈ విధంగా మనకి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ రెడ్ డాట్ కనపడుతుంది కదా, ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ మనకి 3, -4 అండి. 3, -4. సో ఇప్పుడు క్వశ్చన్ ఏమన్నాడు, పర్పెండిక్యులర్ లైన్ కనుక్కోవాలి. 3x plus 5y minus 10 ఈక్వల్ 0కి పర్పెండిక్యులర్ లైన్ కనుక్కోవాలి. సో చూడండి ఎలా రాస్తాం ట్రిక్. 3x plus 5y minus 10 కదా. సో పర్పెండిక్యులర్ ఎలా చేస్తారంటే x కోఎఫిషియంట్ y కోఎఫిషియంట్ xకి మార్చండి. అంటే 5x minus 3y ప్లస్ ఉంది కదా, అప్పుడు మైనస్ తీసుకోవాలి. ఈక్వల్ టు 5 ఇంటూ x ప్లస్లో ఆ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ x కోఆర్డినేట్ అంటే 3 సబ్స్టిట్యూట్ చేయండి. -3 ఇంటూ మళ్ళీ తర్వాత ఆ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్లో మనకున్న y కోఆర్డినేట్ సబ్స్టిట్యూట్ చేయండి. y కోఆర్డినేట్ ఎంత ఉంది ఇక్కడ, -4 ఉంది. సో -4 సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు ఏమవుతుంది చూడండి, మళ్ళీ ఒకసారి చూడండి. 3x plus 5yకి ఇక్కడ 5x minus 3y తీసుకోవాలి పర్పెండిక్యులర్ అన్నప్పుడు. తర్వాత పాయింట్ సబ్స్టిట్యూట్ చేయాలి. x ప్లస్లో x కోఆర్డినేట్, y ప్లస్లో y కోఆర్డినేట్. సింప్లిఫై చేయండి. 5x minus 3y ఈక్వల్ టు 15 + 12 27 అండి. అంటే ఫైనల్గా 5x minus 3y minus 27 ఈక్వల్ టు 0. ఆప్షన్ 1 ఆన్సర్ అవుతుందండి.